ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మాట అంటున్నాడండి. చంద్రబాబు చంపేపిచ్చాడు, ఈ పోలీసులు ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి పోలీసులను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడో ఒక్కసారి అయితే విందామండి. అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. చెప్పు. అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా. చెప్పు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చెప్పు. ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. చెప్పు. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు 10 సార్లు చెప్తున్నా, ఇప్పుడు ఏదో చేస్తాను, అది ఇది పొడు చేస్తాను, పీకేస్తాను అంటున్నావు కదా. ఐపీఎస్ ఆఫీసర్లని ఏదైతే గనక నువ్వు చెప్పినట్టు సినీ నటి జత్వానీ గారిని కానీ లేదంటే మిగతా నాయకులను కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళని సస్పెండ్ చేసి మూలన కూర్చోబెడితే మీ రోత పత్రికైన సాక్షి ఎలాంటి రాతలు రాస్తుంది? కులాల మధ్య ఐపీఎస్ లో కూడా కులాలు అంటగట్టి రాస్తున్న రాతలు ఉన్నాయా? అది రాతలు నీ కళ్ళకు కనపట్టలేదా? వాళ్ళు చేసిన తప్పులు నీకు కనపట్టలేదా? ఈ రోజు ఇక్కడ పోలీసుల మీద నువ్వు యాక్షన్ తీసుకుంటావయ్యా. ఏం యాక్షన్ తీసుకుంటావు నువ్వు? వాచ్మెన్లు అని చెప్పి పోలీసులను సంబోధిస్తున్నావు నువ్వు. నీ మీద పోలీసులు యాక్షన్ తీసుకుంటే కనుక నీ బతికేంది? ఎలాగైనా సరే నిన్ను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనేది నీ ప్లాను. పోలీసులను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా నువ్వు. ఏమనాలి నిన్ను? నీ వెనకమాలే ఉన్న పోలీస్ ఆఫీసర్ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానయ్యా. నీ వెనకమాలే ఉండి ఇంటర్నాడు చూడు పోలీస్ ఆఫీసర్, ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నా నేను. అయ్యా మీ పేరేదో నాకైతే తెలీదు. జగన్మోహన్ రెడ్డి మీ పోలీసులందరిని ఉద్దేశించి వాచ్మెన్లు అని సంబోధిస్తున్నప్పుడు వెనకమాలుండి నువ్వేం చేస్తున్నా? టోపీ తీసి పక్కన పెట్టి ఎడంకాలి బూటు తీసుకొని కొట్టాలా లేదా నువ్వు? మమ్మల్ని వాచ్మెన్లు అంటానికి నువ్వెవడరా గొట్టం గడివని? కొట్టాలా లేదా? కొట్టకుండా దిక్కులు చూస్తాను చూంటున్నా. పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి ఈ బట్టలు ఒప్పదీసే రోగం అయింది జగన్మోహన్ రెడ్డి నీకు. ఈ బట్టలు ఒప్పదీసే రోగం అయింది. అందగాడు అని చెప్పి వాడిని అన్నావు. మగాళ్ళ అందగాడు, మగాళ్ళ బట్టలు ఒప్పదీస్తానంటావేంది? అంటే పోలీసుల్లో మహిళలు కూడా ఉంటారు కదా, వాళ్ళ బట్టలు కూడా ఒప్పదీస్తావా? చెప్పు. వాళ్ళ బట్టలు కూడా ఒప్పదీస్తావా? పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నానండి, మీ బట్టలు ఒప్పదీస్తాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీ దాంట్లో ఉన్న మహిళా పోలీస్ ఆఫీసర్లని అమ్మా మీకు దండం పెట్టి అడుగుతున్నాను మిమ్మల్ని నేను, బట్టలు ఒప్పదీస్తాను అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తారు మీరు? మహిళలే కదా మీరు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలు మిమ్మల్ని కూడా ఇదే మాట అంటున్నాడు. అతను డిపార్ట్మెంట్ లో ఉన్నాళ్ళే బట్టలు ఒప్పదీసి నిలబెడతాను అంటున్నాడు. మరి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి నీకు స్ట్రైట్ గా చెబుతున్నా, పోలీస్ ఆఫీసర్ల బట్టలు ఒప్పదీస్తా అన్న నువ్వు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే గనక రా రోడ్డు మీదకి రా. ఏమాత్రం ఒప్పదీస్తావురా? రా రోడ్డు మీదకి. పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే రోడ్డు మీద అడుగు పెట్టలేని నువ్వు పోలీస్ ఆఫీసర్ల బట్టలు ఒప్పదీస్తావా? మొన్నే మీ అంబటరాంబాబు ఏడుస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే సెక్యూరిటీ కల్పించడం కష్టం అని చెప్పి పోలీసులు అసలుకే మొన్న గుంటూరు వస్తే పోలీసులు కూడా లేరని చెప్పి బట్టలు ఒప్పదీస్తానన్న నీకు పోలీసుల రక్షణ ఎందుకు కల్పించాలి? నీకు ఎందుకు కల్పించాలి? నేను పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు సంఘం అధ్యక్షులను అడుగుతున్నానండి, బట్టలు ఒప్పదీస్తాడంటే ఒప్పదించుకోండి వెళ్ళి. మీరు మాట్లాడలేరా? నోరు లేదా మీకు? గతంలో చూస్తే టీడీపీ నాయకులు ఏదన్నా సరే మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి, వైసీపీ నాయకులకు తొత్తులుగా పనిచేయమాకండి మాట మాట్లాడినందుకు వచ్చి మేసాలు తిప్పారే ఆ రోజు. అరే గోరంట్ల మాధవ్ గంట ఒప్పుకుంటా తిరగటం కాదురా, నువ్వు మాజీ పోలీసు కదా, నీ బట్టలు ఒప్పదీస్తాడంట. మీ మాజీ డిపార్ట్మెంట్ బట్టలు ఒప్పదీస్తాడంట. నీకంటే బట్టలు ఒప్పదీసుకొని తిరగటం అలవాటు రా. పోలీసులందరినీ బట్టలు ఒప్పదీస్తాడంట. వచ్చి మాట్లాడరా బయటికి బాడుకో. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు.
బట్టలు ఒప్పదిస్తా అంటున్నావు. ఏదైతే కనుక నువ్వు చేసిన తప్పులు ఒకటి తర్వాత ఒకటి బయటపడుతున్న తరుణంలో అదే పోలీసులు నిన్ను నడి రోడ్డు మీద కడ్రాయర్ మీద కొట్టుకుంటూ తీసుకెళ్లే రోజుల దగ్గరలో ఉన్నాయి. నువ్వు వాళ్ళ బట్టలు ఒప్పదీయటం కాదు, నీ బట్టలే పోలీస్ ఆఫీసర్లు అందరూ ఒక్కొక్కటి ఒప్పదీసి కడ్రాయర్ మీద నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తారు, గుర్తుపెట్టుకో. అతి వాగుడు మంచిది కాదు, కాబట్టి జాగ్రత్త. డిపార్ట్మెంట్ అలా చెబుతున్నానండి. పోలీస్ సంఘం అధ్యక్షులు అడుగుతున్నాను నేను, మీరు ఎందుకని అడగలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ప్రైవేట్ కేసు ఎందుకు మూవ్ చేయలేకపోతున్నారు? మీరు సుమోటోగా కేసు ఎందుకు ఫైల్ చేయలేకపోతున్నారు? డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్ లో మహిళలు ఉన్నారా లేరా? మహిళలు ఉంటే కనుక వాళ్ళ బట్టలు ఉపదిస్తానన్నప్పుడు ఏం చేయాలి? ఆ జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద వాణ్ణి కదా నగ్నంగా తీసుకెళ్లాల్సింది. గతంలో ఉన్న పౌరుషాలు ఎన్ని ఏమైనా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒంటికాలి మీద వెళ్ళారే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడుతున్నారు ఒక్కొక్కళ్ళు? లేదంటే అతనంటే కనుక భయపడుతున్నారా? ఇంకా వాడు చేసిన తప్పు ఒక్కొక్కటి మీ అందరికీ తెలుసు. తీసుకెళ్లి నడి రోడ్డు మీద నగ్నంగా పరిగెత్తించి కొట్టండి. లేదంటే కనుక ఆ యదవకి మేము సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి పక్కకు తప్పుకోండి. జనాలే జగన్మోహన్ రెడ్డి నగ్నంగా నా రోడ్డు మీద పరిగెత్తించి కొడతారు అని చెబుతున్నా. ఇప్పటికైనా పోలీస్ సంఘాలు మేల్కొని జగన్మోహన్ రెడ్డి అంతు తేల్చాల్సిందిగా కోరుతున్నామండి మేము.